దేశంలో క్యాబ్ సేవల రంగంలో గుత్తాధిపత్యం చెలాయిస్తున్న ఓలా, ఉబేర్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. భారత్ ట్యాక్సీ పేరుతో సహకార పద్ధతిలో ఓ సరికొత్త రైడ్ హెయిలింగ్ సర్వీసును అందుబాటులోకి తీసుకురానుంది. డ్రైవర్ల నుంచి ఎలాంటి కమిషన్లు వసూలు చేయకుండా కేవలం సభ్యత్వ రుసుముతోనే ఈ సేవలు అందించడం దీని ప్రత్యేకత. ప్రస్తుతం ఓలా, ఉబేర్ సంస్థలు డ్రైవర్ల నుంచి ప్రతి రైడుపై 20% వరకు అధిక కమిషన్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా రద్దీ సమయాల్లో ట్రిప్ రద్దుల పేరుతో ప్రయాణికులపై కూడా అధిక ఛార్జీల భారం మోపుతున్నాయని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా డ్రైవర్లు, ప్రయాణికులు ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో కేంద్రం ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. కేంద్ర సహకార శాఖ, జాతీయ గవర్నెన్స్ విభాగం కలిసి భారత్ ట్యాక్సీని రూపొందించాయి. దీనికోసం 300 కోట్ల మూలధనంతో సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ విధానంలో డ్రైవర్లు కమిషన్లకు బదులుగా రోజువారీ లేదా నెలవారీ సభ్యత్వ రుసుము చెల్లిస్తే సరిపోతుంది. దీనివల్ల ప్రయాణ ఛార్జీలు పూర్తిగా వారికే దక్కనున్నాయి. ఇక ఈ సేవలను తొలుత పైలట్ ప్రాజెక్టుగా నవంబర్ నుంచి ఢిల్లీలో 650 క్యాబ్లతో ప్రారంభించనున్నారు. ఆ తర్వాత డిసెంబర్లో ముంబై, పూణే, భోపాల్, జైపూర్ వంటి 20 నగరాలకు విస్తరిస్తారు. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో భారత్ ట్యాక్సీని అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. 2030 నాటికి దేశవ్యాప్తంగా 1,00,000 మంది క్యాబ్ డ్రైవర్లను ఈ ప్లాట్ఫామ్తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో క్యాబ్ సేవల రంగంలో గుత్తాధిపత్యం చెలాయిస్తున్న ఓలా, ఉబేర్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. భారత్ ట్యాక్సీ పేరుతో సహకార పద్ధతిలో ఓ సరికొత్త రైడ్ హెయిలింగ్ సర్వీసును అందుబాటులోకి తీసుకురానుంది. డ్రైవర్ల నుంచి ఎలాంటి కమిషన్లు వసూలు చేయకుండా కేవలం సభ్యత్వ రుసుముతోనే ఈ సేవలు అందించనుండడం దీని ప్రత్యేకత. ప్రస్తుతం ఓలా, ఉబేర్ సంస్థలు డ్రైవర్ల నుంచి ప్రతి రైడుపై 20% వరకు అధిక కమిషన్లను వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. 25% కమిషన్లు వసూలు చేయడంతో ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా రద్దీ సమయాల్లో ట్రిప్ రద్దుల పేరుతో ప్రయాణికులపై కూడా అధిక ఛార్జీల భారం మోపుతున్నాయని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా డ్రైవర్లు, ప్రయాణికులు ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో కేంద్రం ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. కేంద్రం తీసుకొస్తున్నటువంటి ఏదైతే ఉందో ఓలా క్యాబ్కి సంబంధించి, ఉబేర్ క్యాబ్కి సంబంధించి భారత్ ట్యాక్సీ పేరుతో ఒక సహకార సంస్థను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. దీనిపైన చర్చించడానికి ప్రొఫెసర్, అలాగే ట్రేడ్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాధా రఘురామపాత్రుని మనకు లైవ్లో జాయిన్ అవుతారు. రాధా గారు నమస్తే. నమస్తే. అలాగే రాధా గారు, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఒక సహకార సంస్థ పేరుతో ఇటు ఉబేర్, ఓలాకు పోటీగా భారత్ ట్యాక్సీ పేరుతో ఒకటి ప్రజలకి అలాగే డ్రైవర్కి అనుసంధానంగా ఒక ట్యాక్సీని కొత్తగా రూపొందించనుంది కేంద్ర ప్రభుత్వం. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు, ఏ విశ్లేషణ
చేయగలుగుతారు? ఆ, భారత్ టాక్సీ పేరుతో ఒక భారత్ టాక్సీ యాప్ని మార్చ్ 26 నుంచి మన ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతుంది. సో ఈ భారత్ టాక్సీ ఒకవేళ మన భారతదేశంలో లాంచ్ అయినప్పటి నుంచి కంప్లీట్గా ఈ టాక్సీ సర్వీసెస్ ఇండస్ట్రీ ఇప్పుడు యూబర్ అండ్ ఓలా వీళ్ళిద్దరూ వాళ్ళ పవర్తోని వాళ్ళ మొత్తం మార్కెట్ షేర్ అంతా కూడా వీళ్ళిద్దరూ షేర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో కంప్లీట్ వాళ్ళ ఒక డ్యూపోలీ పవర్ తోని వాళ్ళు మొత్తం మార్కెట్ రెవెన్యూ అంతా ఎస్పెషల్లీ మన భారత్ వంటి దేశాల్లోని మిగిలిన టాక్సీ సర్వీసెస్ ఉన్నా కూడా ఓన్లీ యూబర్ అండ్ ఓలా వంటి సర్వీసెస్ వాళ్ళ యొక్క ఈ మార్కెట్ షేర్ ని షేర్ చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే కంప్లీట్ గా వాళ్ళు యూబర్ వంటి అలాగే ఓలా వంటి సంస్థలు నియర్లీ $250 మిలియన్ ప్రాఫిట్స్ ని మన భారతదేశం నుంచే సమకూర్చుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో దీనికి ఒక పోటీగా భారత్ టాక్సీ అనే ఒక రివల్యూషనరీ టాక్సీ యాప్ ని మన భారతదేశ ప్రభుత్వం లాంచ్ చేయడానికి సర్వ సిద్ధమైంది. సో ఈ భారత్ టాక్సీ ఈ టాక్సీ సర్వీస్ మొత్తం మన మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అలాగే నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ ఈ టాక్సీకి కావాల్సినటువంటి టెక్నికల్ అండ్ టెక్నాలజీ సపోర్ట్ అందిస్తుంది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ ఈ రెండు డిపార్ట్మెంట్స్ అనుగుణంగా అలాగే అనుసంధానమై ఈ భారత్ టాక్సీ యాప్ ని మనకి మార్చ్ 26 నుంచి అందుబాటులోకి తేనున్నారు. సో ఇప్పుడు యూబర్ ఓలా వంటి ఇంటర్నేషనల్ సర్వీసెస్ చూసుకుంటే వీళ్ళు కంప్లీట్ గా కమిషన్ బేస్డ్ అంటే కంప్లీట్ గా ప్రాఫిట్ బేస్డ్ బిజినెస్ అందిస్తున్నారు. దీనివల్ల చాలా మన డ్రైవర్స్ కి కానీ మన భారతదేశం నుంచి సర్వీసెస్ అందిస్తున్నటువంటి మిగిలిన వెహికల్ ఓనర్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా లాస్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ఇటు కన్జ్యూమర్సే కాకుండా అంటే టాక్సీ కన్జ్యూమర్సే కాకుండా ఇటు టాక్సీ ఓనర్స్ కానీ డ్రైవర్స్ కానీ వీళ్ళందరూ ఈ కమిషన్ ఆధారంగా నడుపుతున్నటువంటి ప్రస్తుతం ఇంటర్నేషనల్ టాక్సీ సర్వీసెస్ వల్ల చాలా నష్టపోతున్నారు. సో దీనికి కంప్లీట్ గా అపోజిట్ గా ఒక కోఆపరేషన్ అలాగే కోఆపరేటివ్ బేస్డ్ మోడల్ లో మనకి ఇది తెస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ కోఆపరేషన్ అండ్ కోఆపరేటివ్ మోడల్ ఆధారంగా ఈ షేర్డ్ ఓనర్షిప్ ఉంటుంది, అలాగే ప్రాఫిట్ లో కూడా షేరింగ్ అందిస్తారు అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పటి వరకు కమిషన్ బేస్డ్ టాక్సీ సర్వీసెస్ చూసారు ఒక ప్రాఫిట్ మోడల్లో. సో ఇది ఒక కోఆపరేటివ్ మోడల్లో ఈ భారత్ టాక్సీ సర్వీస్ లాంచ్ చేయడం అన్నది అందరూ ఒక అభినందించదగిన విషయం. బికాస్ ఇది సబ్స్క్రిప్షన్ ఆధారంగా ఈ టాక్సీ యాప్ నడుస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఒక నామినల్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. నామినల్ సబ్స్క్రిప్షన్ కాని తరుణంలో వాళ్ళకి కావాలంటే వీక్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, లేదంటే మంత్లీ సబ్స్క్రిప్షన్ ఆధారంగా ఈ టాక్సీ అన్నది వాళ్ళు హ్యాపీగా నడపగలుగుతారు. సో ఇది కంప్లీట్ గా కమిషన్ ఆధారంగా వీళ్ళు ఎటువంటి కమిషన్ అంటే ఇప్పుడు చూస్తే మనకు ప్రతి రైడ్ పై కూడా ఈ డ్రైవర్స్ దగ్గర నుంచి కమిషన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రతి రైడ్ కి వీళ్ళు కమిషన్ చెల్లిస్తున్నారు ఇటు ఓలా కానీ యూబర్ కానీ ప్రస్తుతం ఉన్న ఇంటర్నేషనల్ టాక్సీ సర్వీసెస్ మోడల్లోని. బట్ ఇప్పుడు మనం చూసినటువంటి ఈ భారత్ టాక్సీ ఎప్పుడైతే వస్తుందో సో ఈ భారత్ టాక్సీ సబ్స్క్రిప్షన్ మోడల్లోని రన్ అవుతుంది. కాబట్టి ఎలాంటి కమిషన్ కూడా వీళ్ళు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి చాలా మంది నిరుద్యోగ యువతకు ఇది ఒక మంచి సపోర్ట్ గా ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే రాధా గారు, ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి ఏదైతే భారత్ టాక్సీ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ని రూపొందించబోతుంది, ఇది నవంబర్లో ట్రయల్ రన్ చేయబోతున్నారు ఢిల్లీలో. అలాగే మార్చి నాటికి 2026 మార్చి నాటికి దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈ ట్యాక్సీని తీసుకుపోతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఉబేర్ అలాగే ఓలాకు షెడ్యూల్కే పరిమితం కానున్నాయా? ఆ సంస్థలు పూర్తిగా నష్టపోయే అవకాశం ఉందా? వాటికి చెక్ పెట్టే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ఇప్పుడు ఉన్నటువంటి టాక్సీ ఇంటర్నేషనల్ టాక్సీ సర్వీసెస్ యూబర్ కానీ ఓలా కానీ మిగిలిన టాక్సీ సర్వీసెస్ చూస్తే వీళ్ళందరూ కూడా భారతదేశం కంప్లీట్ గా ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఒక్కసారి ఈ భారత్ టాక్సీ సర్వీస్ అని వస్తే ఇది ఇంటర్నేషనల్ టాక్సీ సర్వీసెస్ కి ఇనీషియల్ గా చాలా గట్టి పోటీనిస్తుంది. సో ఇది ఎంతవరకు కంప్లీట్ గా చెక్ పెడుతుంది అని మనం ఒకసారి వేచి చూడాలి. బట్ ఒక గట్టి
గట్టి పోటీనైతే ఇస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటుగా మనం ఆత్మ నిర్భరతకి, అంటే మన ఆత్మ నిర్భర్ భారత్ వైపు దిశగా అడుగులు వేస్తున్నాం. బికాస్ ఇప్పటి వరకు డొమెస్టిక్ డిమాండ్ అంతా కూడా వాళ్ళు కంప్లీట్ గా రీప్ చేసి వాళ్ళు ఇంటర్నేషనల్ గా బయట దేశాలకు పంపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీని ద్వారా ఎంత కష్టపడినా కూడా మన భారత్ లో ఉన్నటువంటి డొమెస్టిక్ డ్రైవర్స్ కానీ, టాక్సీ ఓనర్స్ కానీ, వీళ్ళందరూ కూడా ప్రాఫిట్స్ ఇంటర్నేషనల్ ఫర్మ్స్ కి చెల్లిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇది ఆత్మ నిర్భరతకు ఒక అడుగు మనం ముందుకు వేస్తున్నామని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఇది టాక్సీ సర్వీసెస్ లో భారత్ టాక్సీ ముందుకు వచ్చింది. అలాగే మనం ఈమెయిల్ సర్వీసెస్ కానీ, అలాగే ఈ యాప్ సర్వీసెస్ తీసుకుంటే మనం వాట్సాప్ యాప్ అరాటై అని మన భారతదేశం రూపొందించినటువంటి వాట్సాప్ యాప్ కి పోటాపోటీగా వచ్చింది. అదే విధంగా ఈమెయిల్స్ కానీ, అలాగే వర్క్ ప్లేస్ కానీ తీసుకుంటే జోహో వర్క్ ప్లేస్ కానీ, పెంగ్విన్ వర్క్ ప్లేస్ సర్వీసెస్ కానీ, సో ఇటు ఈమెయిల్స్ కానీ, వాట్సాప్ కానీ, అలాగే ఇప్పుడు ట్యాక్సీ రంగంలో కూడా మన 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 స్వయం టెక్నాలజీని, అలాగే మన స్వయం సమృద్ధితో కూడినటువంటి టెక్నాలజీ ఆధారంగా ఈ యాప్ రూపొందించబడుతుంది. కాబట్టి గట్టి పోటీనైతే ఇస్తుంది. అలాగే కాల అనుగుణంగా ఏ విధంగా ఇది కంప్లీట్ గా చెక్ పెడుతుందో అన్నట్టు, ఇంటర్నేషనల్ టాక్సీ సర్వీసెస్ కి చెక్ పెడుతుందో అన్న విషయాన్ని కూడా మనం ఒక ఆలోచన చేయాలి. రాధా గారు, అలాగే పొల్యూషన్ కంట్రోల్ని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నాం, ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ ఈ మధ్య చూసాం AQI 300 నమోదైంది. అట్లాంటి పరిస్థితుల్లో డీజిల్ పెట్రోల్ వెహికల్ కాకుండా భారత్ ఎలక్ట్రిక్ ట్యాక్సీ సర్వీసెస్ అనే డెమోను కూడా రూపొందించింది సెంట్రల్ గవర్నమెంట్. ఒక ఇమేజ్ డెమోను కూడా ఒక పబ్లిక్లోకి తీసుకొచ్చింది. ఎలా చూడొచ్చు అంటారు? ఇది పొల్యూషన్ బేస్ చేసుకొని కొత్తగా ఈ రూపుదిద్దుకొనిందా? ఇది కంప్లీట్ గా ఒక పక్క మన స్వయం సమృద్ధి, అలాగే మనం ఆత్మ నిర్భరత, అలాగే మన దేశానికి డొమెస్టిక్ ఎంప్లాయ్మెంట్ కల్పించడంతో పాటు, అలాగే కేవలం మనం ఇంటర్నేషనల్ టాక్సీ సర్వీసెస్ పై ఆధారపడకుండా మనం ఒక వైపు దిశగా స్వయం సమృద్ధి సాధిస్తున్నాం. అలాగే ఈ ఎకనామిక్ గ్రోత్ కానీ, ఈ డెవలప్మెంట్ కానీ ఎన్వైరన్మెంట్ కి ఎటువంటి ఆటంకం కలగకుండా, అలాగే పొల్యూషన్ లెస్ గా, అలాగే ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ మోడల్ దిశగా భారత్ అడుగులు వేస్తుందని మనం కంప్లీట్ గా అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క అభివృద్ధి సాధిస్తూనే ఈ అభివృద్ధి ఒక సస్టైనబుల్ అభివృద్ధి, అంటే కొనసాగించగలిగే అభివృద్ధి దిశగా భారత్ క్లియర్ గా అడుగులు వేస్తుంది. ఒక పక్క మనం అభివృద్ధి సాధిస్తూనే ఈ అభివృద్ధి ఫలాలన్నింటినీ కూడా ఫ్యూచర్ జనరేషన్స్ కి అందే విధంగా ఈ భారత్ టాక్సీ అనేది కంప్లీట్ గా పొల్యూషన్ లెస్ గా, అలాగే ఒక ఈవీ మోడల్లోని, అలాగే ఒక కంప్లీట్ గా పొల్యూషన్ కలిగించే దిశగా కాకుండా పొల్యూషన్ లెస్ గా, అలాగే ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ కానీ, అలాగే మిగిలిన ఎనర్జీస్, ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ ఉపయోగించి రూపొందించబడినటువంటి టాక్సీ మనమందరూ అభినందిస్తూ అలాగే స్వాగతించాల్సినటువంటి విషయం. బికాస్ ఒక పక్క మనం స్వయం సమృద్ధి సాధిస్తున్నాం, ఆత్మనిర్భరత సాధిస్తున్నాం. అలాగే ఈ ఆత్మనిర్భరత మన అట్మాస్ఫియర్ పై, మన క్లైమేట్ పై, అలాగే మన రిసోర్సెస్ పై ఎలాంటి ఆటంకం పడకుండా మనం ఒక సస్టైనబుల్ మోడల్ తో ఈ అభివృద్ధిని సాధిస్తున్నాం. సో ఇది చాలా అభినందించదగిన విషయం అని గుర్తించాలి. తొలుత ఇది 650 క్యాబ్లతో పైలట్ ప్రాజెక్ట్గా ఢిల్లీలో అమలు చేస్తున్నారు. ఈ ఏదైతే భారత్ ట్యాక్సీ ఉందో, అలాగే ప్రధాన నగరాలైనటువంటి ముంబై, పూణే, జైపూర్, హైదరాబాద్, కర్ణాటక అట్లాంటి ప్రదేశాల్లో కూడా ఈ ట్యాక్సీలని త్వరలో తీసుకొస్తామని అంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఎంతవరకు క్లిక్ అయ్యే అవకాశం ఉందంటారు? కంప్లీట్ గా క్లిక్ అవుతుందండి. బికాస్ మెట్రోస్ తో వాళ్ళు ప్రారంభించడం జరుగుతుంది. అలాగే ఈ యాప్ అన్నది మనకి హిందీలో లభిస్తుంది అని సమాచారం ఉంది. హిందీతో పాటు ఇంగ్లీష్ లో లభిస్తుంది, అలాగే మరాఠీలో కూడా ఇస్తారు అని అర్థం చేసుకోవచ్చు, అలాగే గుజరాతీ అని కూడా చెప్పారు. సో ఇనీషియల్ గా మనకు 3 డిఫరెంట్ ఇండియన్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ తో పాటు కూడా మనకి లభిస్తాయి. అలాగే ఇనీషియల్ గా ఈ ప్రాజెక్ట్ మెట్రోస్ తో ప్రారంభమై క్రమంగా మిగిలిన సిటీస్, నాన్ మెట్రోస్ కానీ, మిగిలిన సిటీస్ కానీ, అలాగే విలేజెస్ దాకా కూడా వెళ్ళాలని ఆశిద్దాం. సో ముందుగా మెట్రోస్ తో ప్రారంభిస్తారు అనే సమాచారం మనకు తెలుస్తోంది ఇనీషియల్ గా. బట్ స్లోగా ఇది నాన్ మెట్రోస్ లో కూడా, అలాగే ఇతర సిటీస్ తో కూడా, బికాస్ గ్రాడ్యువల్ గా మన భారతదేశం అర్బనైజేషన్ అనేది పెరుగుతుంది. సో ఈ అర్బనైజేషన్ పెరిగినటువంటి పరిస్థితిలో
చాలా మంది వాళ్ళ డే టు డే కార్యక్రమాలకు కానీ, అలాగే వాళ్ళ వర్క్ ప్లేస్ కానీ, అలాగే ఇతర ఇతర పనులకు కానీ సో క్యాబ్ సర్వీసెస్‌ని చాలా ఉపయోగిస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ కల్చర్ మనం మెట్రోస్‌లోని లార్జర్ సిటీస్‌లో ముందుగా చూస్తున్నాము. సో దీంతో పాటు క్రమంగా అర్బనైజేషన్ పెరిగే దిశగా మిగిలిన నాన్ మెట్రోస్ కూడా వ్యాప్తి చేస్తారు అని చెప్పి ఇక్కడ మనం ఒక ఆలోచన చేయొచ్చు. కాబట్టి ఇది ఒక అభినందించదగ్గ విషయం. అది ఇంగ్లీష్‌తో పాటు మిగిలిన ఇండియన్ లాంగ్వేజెస్‌తో కూడా ఈ యాప్ లభిస్తుంది. కాబట్టి ఇది అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆశించాలి. అలాగే ఈ భారత్ ట్యాక్సీ ఏదైతే ఉందో ఇప్పుడు 300 కోట్ల రూపాయలు తొలుత బడ్జెట్లో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. 2030 నాటికి దేశవ్యాప్తంగా 1,00,000 మంది క్యాబ్ డ్రైవర్లతో ఇది ఒక ప్లాట్ఫామ్గా రూపొందించాలనేసి ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ తెలియజేస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు? ఇది ప్రయాణికులకి కొంత సేఫ్ అనుకోవచ్చా? ముఖ్యంగా ఇప్పుడు ఇతర టాక్సీ సర్వీసెస్ కనుక చూసుకున్నట్లయితే వాళ్ళు కమిషన్ బేస్‌తో రన్ చేస్తున్నారు. ఒక ప్రాఫిట్ ఆధారంగా అంటే వాళ్ళ ఆబ్జెక్టివే ఈ మిగిలిన టాక్సీ కంపెనీలు చూస్తే వాళ్ళ ఆబ్జెక్టివే ఒక లాభాలు ఆర్జించపెట్టడం. సో ఆ మోడల్‌లో వాళ్ళు ఆ టాక్సీ సర్వీసెస్ అన్నిటిని కూడా ప్రారంభించడం కూడా మనం చూసాం. అయితే ఇది ప్రారంభ దశలోనే ఒక కోఆపరేటివ్ మోడల్ అందరూ కలిసి అందరూ ఒక కొలాబరేషన్‌తో, ఒక కోఆర్డినేషన్‌తో, అలాగే షేర్డ్ ఓనర్‌షిప్‌తో సబ్స్క్రిప్షన్ ఆధారంగా ఈ టాక్సీ రన్ అవుతుంది. కాబట్టి ఈ టాక్సీ సర్వీస్ ప్రారంభించడం కేవలం ప్రాఫిట్ మోటివ్ కంప్లీట్‌గా కాదు. ఇది జస్ట్ ఒక డెవలప్‌మెంట్ మోటివ్‌గానే మనం చూడాల్సినటువంటి పరిస్థితి. అలాగే ఇది చాలా మందికి నిరుద్యోగ యువతకు చాలా మందికి కూడా ఒక ఆధారం కల్పిస్తుంది. అలాగే పార్ట్ టైం కానీ, గిగ్ వర్కర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ మోడల్ ద్వారా ఈ భారత్ టాక్సీ యాప్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఒక ఉద్యోగిత అన్నది లభిస్తుంది. అలాగే కాబట్టి ఇది కోఆపరేటివ్ మోడల్‌లో ఎస్పెషల్లీ ప్రారంభించడం చాలా అభినందించదగ్గ విషయం. కాబట్టి ఇది కేవలం కమిషన్స్ కోసం ఆధారపడకుండా అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి డిమాండ్ బయట దేశ టాక్సీ సర్వీసెస్ వాళ్ళు ఒక అవకాశంగా తీసుకోనకుండా ఒక ఆత్మనిర్భరత అలాగే మనం స్వయం సమృద్ధి ఈ టాక్సీ సర్వీసెస్ దిశగా కూడా సాధించడానికి ఇది ఒక చాలా అభినందించదగ్గ ఇనిషియేటివ్, ఒక పాలసీ అని చెప్పేసి మనం గుర్తించవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా వరకు ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీలు అలాగే ఆఫీసెస్ ఉన్నాయో తదితర ఇప్పుడు ఉన్నటువంటి ఊబర్, ఓలా క్యాబ్లు దాదాపు చాలా వరకు ఛార్జెస్ విధిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇది ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉందంటారు కంపెనీస్కి? ఇది చాలా అంటే ఇటు ప్రజలు నార్మల్ కన్జ్యూమర్సే కాకుండా, నార్మల్ పీపులే కాకుండా చాలా మంది ఐటీ సెక్టర్‌లో కానీ, ఐటీఈఎస్ సెక్టర్‌లో కానీ, చాలా మంది ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, రీటైల్ రంగాల్లో కానీ వీళ్ళందరూ కూడా డిఫరెంట్ కంపెనీస్ అండ్ డిఫరెంట్ ఫర్మ్స్ కూడా వాళ్ళ ఆర్గనైజేషన్ అలాగే వాళ్ళ ఫర్మ్‌కి టాక్సీ సర్వీసెస్ కోసం ఇప్పటివరకు బయట సర్వీసెస్ పై ఆధారపడుతూ వస్తున్నారు. సో ఈ బయట సర్వీసెస్ చాలా అధిక కమిషన్‌తో పాటు చాలా సందర్భాల్లో అవి వాళ్ళ సర్వీసెస్‌ని క్యాన్సిల్ చేయడం కానీ, చాలా సార్లు ఇటు ఓలా కానీ, యూబర్ కానీ వాళ్ళు స్ట్రైక్స్ చేయడంతో కంప్లీట్‌గా కొన్ని వారాల పాటు ఈ టాక్సీ సర్వీసెస్ అందుబాటులో లేకుండా కూడా ఉన్న సందర్భాలు చాలా వరకు ఉన్నాయి. అలాగే అక్కడ ఆ టాక్సీ సర్వీసెస్ యొక్క నీట్‌నెస్ కానీ, అలాగే క్లీన్లీనెస్ కానీ లేకపోవటం, అలాగే కంప్లీట్‌గా సమ్‌టైమ్స్ క్యాన్సిల్ చేసిన పక్షంలో, అలాగే చాలా మంది ఫీమేల్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు సెక్యూరిటీ పరంగా కూడా చాలా ఇష్యూస్, చాలా సిట్యుయేషన్స్ మనం కూడా చూసినటువంటి సందర్భం. కాబట్టి ఇది మన భారత్ టాక్సీ ఒక కోఆపరేటివ్ మోడల్‌లో కేవలం ఒక లాభం ఆపేక్ష కాకుండా ఒక కోఆపరేటివ్ మోడల్‌లో దీన్ని ప్రారంభించడం అన్నది సో మనకు ఇప్పుడు ఈ మార్చ్ 26 నుంచి ఇది లభ్యమైన పక్షంలో ఇటు నార్మల్ కన్జ్యూమర్స్‌కే కాకుండా డిఫరెంట్ కంపెనీస్‌కి కానీ, డిఫరెంట్ ఫర్మ్స్‌కి కానీ ఈ టాక్సీ ఫేర్‌లో కూడా చాలా వరకు మనం కంప్లీట్‌గా తగ్గుదల కూడా కనిపిస్తుందని చెప్పేసి ఆశించాలి. అలాగే మన భారతదేశంలో చిన్న స్టార్టప్స్ కానీ, ఫర్మ్స్ కానీ, మిగిలిన కంపెనీలు కానీ ఇవన్నీ కూడా ఈ టాక్సీ సర్వీస్‌ని కోఆపరేటివ్ మోడల్‌లో ప్రవేశపెట్టినటువంటి ఈ టాక్సీ సర్వీసెస్‌ని ఉపయోగించడం ద్వారా వాళ్ళు కూడా వాళ్ళ కంపెనీస్‌కి ఒక కాస్ట్ ఆఫ్ సర్వీస్ ప్రొడక్షన్ కానీ, ఈ కాస్ట్ ఆఫ్ సర్వీస్ కానీ తగ్గుదల కూడా కనిపిస్తుందని చెప్పి మనం ఆశించవచ్చు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఓలా, ఉబేర్ లాంటి సంస్థలు ట్రాఫిక్ని దృష్టిలో ఉంచుకొని దాదాపు 25% ప్రయాణికుల జోబుల్ని కొల్లగొడుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి భారత్ ట్యాక్సీ అనేది రావడం ప్రయాణికులకి ఒక ఉపశమనం అనుకోవచ్చా?
ఇది చాలా మంచి ప్రశ్న అండి. చాలా బికాజ్ మనం యూబర్ గానీ, ఓలా గానీ మిగిలిన టాక్సీ సర్వీసెస్ చూస్తే ఆ సమయంలో ఉన్నటువంటి డిమాండ్ ఆధారంగా అంటే ఉదయం 10 గంటలకి ఒక ధర చూపిస్తారు. అలాగే సాయంత్రం 6 గంటలకి ఒక ధర ఉంటుంది. అలాగే మధ్యాహ్నం పూట వేరే ధర ఉంటుంది. అలాగే బిజీ డేస్‌లో ధర వేరేగా ఉంటుంది. అలాగే మన డెస్టినేషన్‌కి కానీ రీచ్ అయిన పక్షంలో సడెన్‌గా వాళ్ళు ఒక డిఫరెంట్ రూట్ తీసుకుంటే ధర కూడా మారిపోయే పక్షం మనకి క్లియర్‌గా కనిపిస్తున్నటువంటి అంశం. కాబట్టి ఇది కంప్లీట్‌గా ఒక సప్లై డిమాండ్ అంటే కంప్లీట్‌గా ఒక మార్కెట్ మోడల్‌లో నేను ఇందాకల చెప్పినట్లు కంప్లీట్‌గా ఒక ప్రాఫిట్ మోడల్‌లో, కమిషన్ మోడల్‌లో ఒక మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా టాక్సీ ఫేర్స్ నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి ఇది మార్కెట్ మోడల్‌లో వర్క్ చేస్తుంది అంటే అది ప్రయాణికుల యొక్క సౌకర్యం గానీ, అలాగే ప్రయాణికుల యొక్క వాళ్ళ పర్చేసింగ్ కెపాసిటీ కానీ దీన్ని ఏది కూడా వాళ్ళు ఆధారం చేసుకోరు. కేవలం వాళ్ళు మార్కెట్ మోడల్‌లో సప్లై డిమాండ్ ఆధారంగా మన మన డెస్టినేషన్ ఫేర్ అనేది వాళ్ళు నిర్ణయిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ భారత్ టాక్సీ అనేది అలా కాకుండా కేవలం ఒక కోఆపరేటివ్ మోడల్‌లోని దీని మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అలాగే నేషనల్ గవర్నెన్స్ డిపార్ట్మెంట్ వీళ్ళు 2 కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఈ మోడల్‌ని ఒక కోఆపరేటివ్ మోడల్ ఆధారంగా తీసుకొచ్చినటువంటి పక్షంలో అలాగే ఇది సబ్స్క్రిప్షన్ ఆధారంగా వీళ్ళు ఈ టాక్సీ సర్వీసెస్‌ని డ్రైవర్స్ గానీ, ఓనర్స్ కానీ హైర్ చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు డైలీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. అలాగే వాళ్ళు తిరిగి ఎలాంటి కమిషన్ కూడా తిరిగి ఈ భారత్ టాక్సీకి చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. లేదంటే వీక్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. లేదంటే మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. అండ్ కోఆపరేటివ్ మోడల్‌లో వర్క్ చేస్తారు. కాబట్టి దీని అనుగుణంగా టాక్సీ ఫేర్స్ కూడా యూలా, ఉబర్‌తో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంటాయి అని చెప్పేసి మనం చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. సో ఇది నార్మల్ కన్స్యూమర్స్ భారత్ వంటి దేశాల్లో మిడిల్ క్లాస్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ, అప్పర్ మిడిల్ క్లాస్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ చాలా ఎక్కువగా ఉన్నటువంటి పక్షంలో సో ఈ సబ్స్క్రిప్షన్ ఆధారంగా ఈ మోడల్‌ని కోఆపరేటివ్ మోడల్‌ని తీసుకొచ్చారన్నది చాలా ఆశించదగిన విషయం. అలాగే అభినందించాల్సినటువంటి విషయం కూడా అని గమనించాలి. రైట్. రాధా రఘురాము పాత్రన్ గారు మీకు భారత్ టాక్సీపై మీ విశ్లేషణ అందించినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే. రైట్. కేంద్ర ప్రభుత్వం ఏదైతే భారత్ ట్యాక్సీ పేరుతో ఉబర్, ఓలాకు పోటీగా ఇది తీసుకొస్తుందో 300 కోట్ల రూపాయలతో ఈ పైలట్ ప్రాజెక్టుగా నవంబర్ నుంచి ప్రారంభం చేపట్టనుంది. అలాగే 2026 మార్చి నాటికి దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈ భారత్ ట్యాక్సీని కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో ప్రయాణికులకు మరి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది.